హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రాథమికంగా ఏ గవర్నమెంట్ అయినా ప్రజలకి అందించవలసినటువంటి 3 ముఖ్యమైనటువంటి పథకాలు ఉంటాయి. వాటిని మీరిన తర్వాత వేరే ఏమైనా చేసుకోవాలి. అభివృద్ధి అంటూ అడ్డగోలుగా డబ్బులు తీసుకొచ్చి ఒక దగ్గరే తండిగా కుప్పలు పోసుకుంటూ వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గాన్ని ఉద్ధరించడం కోసం కాదు ప్రజలు మీకు అధికారం ఇచ్చిందనేది మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రాంతాలకి ఈ మధ్య కాలంలో వెళ్ళి వాళ్ళతో డ్యాన్సులు వేసి వాళ్ళతో మమేకమై మాట్లాడి వాళ్ళకి అది పొడుస్తా ఇది పొడుస్తా ఇది పొడుస్తా అది పొడుస్తా అని ఓ కోతలు కబుర్లు చెప్తూనే ఉన్నారు. ఆయన కోతలు రాయడం అన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే సుగాలి ప్రీతి కేసు 32,000 మంది తప్పిపోయారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పైన ఇంకో కేసు కూడా పెట్టారు. ఆయన పైన అది తీసుకున్నారు విచారణకి. మా సార్ గారు మరి 32,000 మంది ఎక్కడికి మిస్ అయ్యారు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఆయన నెత్తి మీదే ఉంది. సో ఇటువంటి మన్యం వెళ్ళారు, 300 జతలు చెప్పులు పంచారు, దాన్ని పీక్స్ లో పబ్లిసిటీ చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదేదో మన్యం ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారు. కానీ మొన్నటికి మొన్న డోలీలో ఇప్పుడే పుట్టిన బేబీని మదర్ని మోసుకుంటూ కొండల మీదకి వెళ్తూ ఉన్నారు డోలీలో. మరి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అభివృద్ధి ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు అసలు. అయితే అది మరొక ముందే కానీ డోలీలో తీసుకెళ్లిన వీడియో చూడండి, మీకు అర్థం అవుతుంది. అమ్మాయిని ఎలా డోలీలు తీసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సిగ్గుందా? ఈ విజువల్ చూడండి మీరు. ఒకవేళ ఎవరైనా పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటే పంపించండి. ఆయన నెంబర్ లేదు, ట్రై చేస్తున్నా, ఒక వారంలో వచ్చేస్తుంది కానీ డైరెక్ట్ గా ఆయనకి పంపిస్తారు. తర్వాత ప్రస్తుతానికి ఆయనకి పంపించండి ఈ వీడియో. ఓకే, చూశారు కదా ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వేసిన రోడ్లు 2 రోజులు కొట్టుకుపోతున్నాయి. వాళ్ళకి ఇచ్చిన డబ్బులు అసలు వీళ్ళు నమిలి మింగేస్తున్నారు. నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కుంకి ఎన్నికలు తీసుకొచ్చి వాడిని మేపడం తప్పించి వాటి వల్ల ఉపయోగం ఏంటో మాకు ఎప్పటివరకు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి క్రమంలో శ్రీకాకుళం జిల్లాలోనేసి శ్రీకోమ పంచాయతీలో చీటిపేట గ్రామం అని ఒకటి ఉంది. ఇక్కడ 20 ఏళ్లుగా వారికి రోడ్డు సదుపాయం లేదు. 20 ఏళ్లుగా అంటే అర్థం చేసుకోండి వాళ్ళని ఎంత దారుణంగా గవర్నమెంట్లు మోసం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అయినా ఓకే, ఎవరైనా నాకు ఒకటే ఈ విషయంలో. పిల్లలు స్కూల్ కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు ఖాళీ నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ 2 కిలోమీటర్లు ఇంటికి రావాలి, రాత్రి అయినా పగలైనా కూడా. అటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. మరి ఒక విషయం చెప్పండి, రాజకీయ నాయకులంతా ఎవడి కోసం రాజకీయ నాయకులు అయ్యారు నాకు అర్థం కావట్లా. ప్రజలకి రోడ్లు వేయాలా, వాళ్ళకి సదుపాయాలు కల్పించాలా, కనీసం విద్య వైద్యం రవాణాని ఏర్పాటు చేయాలా, అవి ఏం చేయకుండా మీకు ఎందుకు గవర్నమెంట్? నేను ఇందాక 3 పాయింట్లు చెప్పాను. విద్యా వైద్యం, విద్యా విషయంలో ఫెయిల్ అవుతున్నారు. చాలా స్కూల్స్ లో ఈ ఇయర్ జాయిన్ అవ్వలేదు పిల్లలు. రండి అంటున్నా కూడా జాయిన్ అవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఎవరు రావట్లేదంట. ఆయన గవర్నమెంట్ వెళ్ళే వరకు గవర్నమెంట్ స్కూల్స్ లోనే పిల్లలు ఉండరు, ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్ళిపోతారు. ఎందుకంటే అంత లో గ్రేడ్ విద్యని విద్యార్థుల్ని తయారు చేస్తూ ఉన్నాడు ఆయన. ఇంగ్లీష్ నేర్చుకుంటే మన వాళ్ళు ముద్దబ్బాయిలు అయిపోతారని చెప్పిన మహాగనుడు ఈయన. ఆయన్ని నమ్మి ఎవరైనా స్కూల్లో జాయిన్ అవుతారా? పొరపాటున ఎవరైనా జాయిన్ అయినా ఇదిగో ఇలా 2 కిలోమీటర్ల పెద్ద బ్యాగులు వేసుకుని తిరగాలి. ఏంటిది? కొద్దిగా సిగ్గు లేదా? ఎన్ని మార్లు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినా ఏమీ చేయట్లేదంట. రోడ్లు వేయట్లేదు, కాంట్రాక్టులు ఎవరు రావడం లేదంట. అంత దారుణంగా ఉంది పరిస్థితి. చిన్నపిల్లలు వీడియో చూడండి ఒకసారి, ఏం మాట్లాడుతుందో కూడా వినండి ఆవిడ. మా శ్రీకాకుళం పంచాయతీ, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ గార్మండ్లో మా పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు. 2 కిలోమీటర్స్ నడుచుకొని వస్తానండి ఊర్లోకి. రోడ్స్ లేదు, రోడ్ సెలక్షన్ అయ్యింది 1 కోటి రూపాయలకి, కానీ వేసే నాదుడు లేదు అని అంటారు.
ఇలా రోజు ఇప్పుడు వేసవికాలం ఇప్పుడు వర్షం లేదు కాబట్టి నడుచుకొని వచ్చేస్తాను. అదే వర్షం పెడితే మాత్రం చాలా ఇబ్బంది. ఇలాగైతే మేము ఎలా బతుకుతాం, మా పిల్లలు ఎలా బతుకుతారండి? దయచేసి ఆలోచించి మా రోడ్డుకి ఎవరో ఒకరు వేయండి. గవర్నమెంట్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు దయచేసి స్పందించి మా ఊరికి రోడ్డు వేస్తారని కోరుకుంటున్నాం సార్. మాకు ఏం వద్దు సార్, ఒక రోడ్డు వేయండి సార్ చాలు. మా పిల్లల జీవితాలు మేము బాగు చేసుకుంటాం సార్. మా పిల్లలకు ఒక జీవితం ఇవ్వండి సార్, రోడ్డు వేసి ప్లీజ్ సార్. మా శ్రీకాకుళం పంచాయతీ, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ గార్మండ్లో మా పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు. 2 కిలోమీటర్స్ నడుచుకొని వస్తారండి ఊర్లోకి. రోడ్స్ లేదు, రోడ్ సెలక్షన్ అయ్యింది ₹1 కోటి, కానీ వేసే నాదుడు లేదు అని అంటున్నారు. ఇలా రోజు ఇప్పుడు వేసవికాలం ఇప్పుడు వర్షం లేదు కాబట్టి నడుచుకొని వచ్చేస్తాను. అదే వర్షం పెడితే మాత్రం చాలా ఇబ్బంది. ఇలాగైతే మేము ఎలా బతుకుతాం, మా పిల్లలు ఎలా బతుకుతారండి? దయచేసి ఆలోచించి మా రోడ్డుకి ఎవరో ఒకరు వేయండి. గవర్నమెంట్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు దయచేసి స్పందించి మా ఊరికి రోడ్డు వేస్తారని కోరుకుంటున్నాం సార్. మాకు ఏం వద్దు సార్, ఒక రోడ్డు వేయండి సార్ చాలు. మా పిల్లల జీవితాలు మేము బాగు చేసుకుంటాం సార్. మా పిల్లలకు ఒక జీవితం ఇవ్వండి సార్, రోడ్డు వేసి ప్లీజ్ సార్. అసలు ఆ దారిని చిన్నపిల్లలు పోతారండి? నీ పిల్లలు అయితే పోతారా చంద్రబాబు నాయుడు గారు? నీ పిల్లలు అయితే పోతారా పవన్ కళ్యాణ్? లోకేష్ గారు వాళ్ళ అబ్బాయి నా రోడ్లో వదిలేయగలడా? కానీ చదువు కోసం దిక్కు లేక గతి లేక గవర్నమెంట్లు పట్టించుకోకపోతే ఇంకో ఇలా రోడ్ల మీద పడి వెళ్తూ ఉన్నారు పిల్లలు. అన్నం తినండి కొద్దిగా, పొద్దున్నే వెనక నుంచి తీసుకుని నోట్లో పెట్టుకోకండి, తప్పది. వీళ్ళకి ఏమైనా చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ భయ్యో, మొన్న మన ఛానల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు అప్పుడే చిరిగిపోతున్నాయి అంటే వీళ్ళంతా చాలా మంది ఫీల్ అయిపోయి అది ఇది అన్నారు. కానీ వాస్తవానికి మళ్ళీ ఇంకొక రిపోర్ట్ వచ్చింది ఈ రోజు మన దగ్గరికి. బ్యాగులు ఎలా చిరిగిపోతున్నాయో గతంలో చేసిన వీడియో చూడండి. అండ్ ఇప్పుడు ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్న వీడియో కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నా, వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మన చంద్రన్న ఇచ్చిన విద్యా కానుక. బ్యాగ్ తీసుకొని ఒక 3 రోజులు కూడా అవ్వట్లేదు ఫ్రెండ్స్. చూసారా ఈ బ్యాగ్స్? ఎందుకు ఫ్రెండ్స్? అసలు బ్యాగులు ఇవ్వకపోయినా పర్లేదుగా ఫ్రెండ్స్, ఇలాంటి బ్యాగులు ఇచ్చి దేనికి పనికిరాని బ్యాగులు. మా అమ్మాయి 8th క్లాస్ ఫ్రెండ్స్ చదివేది. 8th క్లాస్కే ఆ ఉన్న పుస్తకాలకి ఇలా బ్యాగ్ చినిగిపోయి ఇలా జరిగింది ఫ్రెండ్స్. బ్యాగ్ చూసారా ఫ్రెండ్స్? ఊరికినే నిన్న స్కూల్ నుంచి వచ్చేటప్పుడు బ్యాగ్ మా అమ్మాయి తగిలించుకుంది, ఇలా చినిగిపోయింది ఫ్రెండ్స్. అంటే బ్యాగ్ ఎంత క్వాలిటీ తక్కువ బ్యాగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఇది మన ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చిన బ్యాగులు. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మన చంద్రన్న ఇచ్చిన విద్యా కానుక. బ్యాగ్ తీసుకొని ఒక 3 రోజులు కూడా అవ్వట్లేదు ఫ్రెండ్స్. చూసారా ఈ బ్యాగ్స్? ఎందుకు ఫ్రెండ్స్? అసలు బ్యాగులు ఇవ్వకపోయినా పర్లేదుగా ఫ్రెండ్స్, ఇలాంటి బ్యాగులు ఇచ్చి దేనికి పనికిరాని బ్యాగులు. మా అమ్మాయి 8th క్లాస్ ఫ్రెండ్స్ చదివేది. 8th క్లాస్కే ఆ ఉన్న పుస్తకాలకి ఇలా బ్యాగ్ చినిగిపోయి ఇలా జరిగింది ఫ్రెండ్స్. బ్యాగ్ చూసారా ఫ్రెండ్స్? ఊరికినే నిన్న స్కూల్ నుంచి వచ్చేటప్పుడు బ్యాగ్ మా అమ్మాయి తగిలించుకుంది, ఇలా చినిగిపోయింది ఫ్రెండ్స్. అంటే బ్యాగ్ ఎంత క్వాలిటీ తక్కువ బ్యాగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఇది మన ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చిన బ్యాగులు. ఓకే ఫ్రెండ్స్. విన్నారు కదా? అసలు నిజంగా నాణ్యమైన బ్యాగులే ఇవ్వలేనటువంటి ఈ గవర్నమెంట్ వీళ్ళకి 2-3 కిలోమీటర్ల రోడ్లు వేస్తుందా పిల్లలు చదువుకోవటానికంటే? ఈ విషయం నన్ను అడిగితే నేనైతే వేయదు అని చెప్తాను. మరి మీరేమంటారు? ఇది కూడా నా డైలాగే ఉంటుందిలే, ఎందుకంటే అనుభవంతో వచ్చినటువంటి విషయం కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి స్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలంటే ఓ మంచి నాయకుడు కావాలి.
ఆయన ఎవరనేది మీ నిర్ణయానికి వదిలేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.